మహాభారతంలో కర్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన దానగుణం. దానవీర శూరకర్ణ అని ఆయనకున్న పేరు ఊరికే రాలేదు. తన ప్రాణాలకు ముప్పు అని తెలిసినా వెనకాడకుండా దానం చేయడం కర్ణుడి ప్రత్యేకత. కర్ణుడి దానం గురించి మరియు ఆయనలోని మానవత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. కర్ణుడు సూర్యభగవానుడి ప్రసాదమైన కవచ కుండలాలతో జన్మించాడు. అవి ఉన్నంత వరకు అతడిని ఎవరూ చంపలేరు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి వాటిని దానంగా అడిగినప్పుడు తన మరణం తథ్యమని తెలిసినా ఇచ్చిన మాట కోసం తన శరీర భాగమైన కవచ కుండలాలను కోసి ఇచ్చివేస్తాడు. ఇది కర్ణుడి త్యాగానికి నిదర్శనం. కర్ణుడు ప్రతిరోజు మధ్యాహ్నం సూర్యోపాసన ముగించుకున్న తర్వాత ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనకుండా ఇచ్చేవాడు. చివరకు తన శత్రు పక్షానికి మేలు జరుగుతుందని తెలిసినా ధర్మానికి కట్టుబడి దానం చేసేవాడు. కర్ణుడి జీవితం అనేక అవమానాల మధ్య సాగింది. సూతపుత్రుడనే ముద్ర పడినా తాను పొందిన కష్టాల వల్ల ఎదుటివారి బాధను అర్థం చేసుకునే గుణం ఆయనలో పెరిగింది. దుర్యోధనుడు తనకు గౌరవాన్ని ఇచ్చినందుకు అధర్మం అని తెలిసినా చివరి వరకు స్నేహం కోసం నిలబడ్డాడు. కుంతీదేవి తనను పాండవుల పక్షాన రమ్మని కోరినప్పుడు ఆమెకు ఇచ్చిన మాట కోసం అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు పాండవులను చంపనని అభయమిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు నేల కొరిగిన సమయంలో కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి కర్ణుడి పుణ్య ఫలాన్ని దానంగా అడుగుతాడు. నోటి నిండా రక్తంతో ఉన్నా తన దగ్గర ఏమీ లేకపోయినా తన దంతంలోని బంగారాన్ని తీసి దానమిచ్చి దాన గుణానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడు. కర్ణుడి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా సమాజంలో ఎంత తక్కువ చేసి చూసినా మనలోని మానవత్వము మరియు సహాయం చేసే గుణం ఎప్పటికీ తగ్గకూడదు. తన కోసం కాకుండా ఇతరుల కోసం బతకడమే నిజమైన పరమార్థం అని కర్ణుడు నిరూపించాడు.